నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మనకు తెలియకుండానే శరీరంలో కొన్ని మార్పులు వస్తుంటాయి. కానీ వాటిని మనం అంతగా పట్టించుకోం. పైగా చిన్న విషయమే కదా అని నిర్లక్ష్యం చేస్తాం. కానీ అవే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికి సంకేతాలు కావచ్చు. మనం అస్సలు నిర్లక్ష్యం చేయకూడని ముఖ్యమైన లక్షణాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మన శరీరంలో ఎక్కడైనా అసాధారణంగా గడ్డలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. చాలామంది ఈ గడ్డలు నొప్పి పెట్టడం లేదు కదా అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ అలా చేయొద్దు. గడ్డ చిన్నదైనా పెద్దదైనా అది కొత్తగా కనిపిస్తే వెంటనే టెస్టులు చేయించుకోవాలి. అలాగే శరీరంలోని ఏ భాగం నుంచైనా కారణం లేకుండా రక్తం వస్తే దాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. నోటి నుంచి లేదా మల విసర్జన సమయంలో లేదా మూత్రంలో అబ్నార్మల్గా రక్తస్రావం అయితే క్యాన్సర్ లక్షణం కావచ్చు. అలాగే మహిళల్లో నెలసరితో సంబంధం లేకుండా రక్తస్రావం కనిపిస్తే అది సర్వైకల్ క్యాన్సర్కు దారితీయొచ్చు. అలాగే లాలాజలంలో రక్తం పడటం ఊపిరితిత్తులు లేదా గొంతు క్యాన్సర్కు సంకేతమని భావించాలి. వాతావరణ కాలుష్యం లేదా ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు రావడం నార్మల్. కానీ 3 వారాలకు మించి దగ్గు తగ్గకపోయినా, గొంతు బొంగురు పోయినా దాన్ని తేలికగా తీసుకోకూడదు. ముఖ్యంగా స్మోకింగ్, ధూమపానం చేసే వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అవి ఊపిరితిత్తులు, గొంతు క్యాన్సర్కు సంకేతం కావచ్చు. అదేవిధంగా ఎటువంటి డైటింగ్, వ్యాయామం చేయకుండా అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం మంచిది కాదు. అలాగే విశ్రాంతి తీసుకున్నా తగ్గని నిరంతర అలసట కూడా ప్రమాదకరమే. ఇవి రక్తం, ఊపిరితిత్తులు లేదా కడుపుకు సంబంధించిన క్యాన్సర్ల వల్ల వచ్చే అవకాశం ఉంది. అలాగే నోటిలో, నాలుకపై, చిగుళ్లపై పుండ్లు 2 వారాలకు మించి మానకపోతే అది కూడా ప్రమాద సంకేతమే. ముఖ్యంగా ఇలాంటి లక్షణాలు పొగాకు వాడే వారిలో కనిపిస్తాయి. కారణం ఏదైనా సరే, నోటిలో పుండు 10 నుండి 14 రోజుల లోపు తగ్గకపోతే అది క్యాన్సర్ ముందస్తు లక్షణమయ్యే అవకాశం ఉందని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలి. మొత్తంగా క్యాన్సర్ ముప్పు తప్పదేమోనని భయపడడం కంటే అప్రమత్తంగా ఉండి ప్రాణాలను కాపాడుకోవడం ముఖ్యం.